వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్లో 1,00,000 ఫాలోవర్స్ సంపాదించడమే గగనమైపోతుంది. ఎంతో మంది సెలబ్రిటీలు, క్రియేటర్లు రాత్రి పగలు కష్టపడినా మిలియన్ మార్కు అందుకోలేకపోతున్నారు. ఒకవేళ ఎవరైనా 20 మిలియన్ల ఫాలోవర్స్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేదా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్స్ మాత్రమే. ఎందుకంటే వారి వెనక వందల కోట్ల బడ్జెట్ సినిమాలు, భారీ పబ్లిసిటీ, టీవీ ఛానళ్ల సపోర్ట్ ఉంటాయి. కానీ ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ ఒక్కరి సపోర్టు లేకుండా, కేవలం చేతిలో ఉన్న ఒక సాధారణ స్మార్ట్ ఫోను, ఇంటర్నెట్ కనెక్షన్తో ఏకంగా 20 మిలియన్ల ఫాలోవర్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడు. అతని అకౌంట్ టోటల్ రీచ్ ఎంతో తెలుసా? అక్షరాల 2.2 బిలియన్లు. అంటే మన భారతదేశ జనాభా కంటే చాలా ఎక్కువ మంది అతని వీడియోలను వీక్షించారు. అతని పేరే ఆర్యన్ కెల్విన్. అసలు ఎవరి ఆర్యన్ కెల్విన్? ఈ కుర్రాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద సోషల్ మీడియా మార్కెటర్స్ సైతం ముక్కున వేలేసుకునేలా చేసిన ఇతని సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఆర్యన్ కెల్విన్ అసలు పేరు అమన్ పండిట్. జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్ అనే ఒక చిన్న ప్రాంతంలో ఇతను జన్మించాడు. ధనబాద్ అనగానే మనకు బొగ్గు గనులు, కటిక పేదరికం గుర్తొస్తాయి. అమన్ పండిట్ కుటుంబం కూడా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేది. కనీసం పూట గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితులు. చదువుకోవడానికి ఫీజులు కట్టలేక, సమాజంలో కనీస గౌరవం లేక ఆ కుటుంబం ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. అలాంటి కటిక పేదరికం నుంచి వచ్చిన కుర్రోడు ఇప్పుడు 2 కోట్ల ఫాలోవర్స్ తో ఇన్స్టాగ్రామ్ అల్గారిథంను శాసిస్తూ స్టార్ అయ్యాడు. అమన్ కు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అన్నా, కెమెరా ముందు నిలబడాలన్నా విపరీతమైన పిచ్చి. టిక్ టాక్ ఉన్న రోజుల్లో చిన్న చిన్న వీడియోలు చేయడం ప్రారంభించాడు. కానీ టిక్ టాక్ బ్యాన్ అవ్వడంతో అతని ఆశలన్నీ అడియాసలయ్యాయి. బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు వీడికి పిచ్చి పట్టింది, పనులు చేసుకోకుండా ఫోన్ పట్టుకుని తిరుగుతున్నాడంటూ ఎగతాళి చేశారు. కానీ అమన్ వెనక్కి తగ్గలేదు. తన పేరును ఆర్యన్ కెల్విన్ గా మార్చుకుని ఇన్స్టాగ్రామ్ లోకి ఎంటర్ అయ్యాడు. మొదట్లో 100 వ్యూస్ రావడం కూడా కష్టంగా ఉండేది. అయినా సరే రోజుకు 2-3 వీడియోలు అప్లోడ్ చేస్తూ తన కన్సిస్టెన్సీని కోల్పోకుండా ముందుకు సాగాడు. ఇక ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. ఇంటర్నెట్ మార్కెటింగ్ నిపుణులు ఆర్యన్ కెల్విన్ ను అల్గారిథం కింగ్ అని ఎందుకు పిలుస్తున్నారు? అతను తన వీడియోలో వాడే ఆ సీక్రెట్ ఫార్ములా ఏంటి? దీని వెనుక 3 ప్రధాన సూత్రాలు ఉన్నాయి. ఆర్యన్ చేసే ప్రతి వీడియోలో మొదటి 3 సెకండ్లు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ఒక యాక్షన్ సీను లేదా ఒక ఎమోషనల్ డైలాగ్ తో వీడియో స్టార్ట్ అవుతుంది. దీనివల్ల జనాలు స్క్రీన్ పైకి స్క్రోల్ చేయకుండా అక్కడే ఆగిపోతారు. ఆర్యన్ తన వీడియోల ఎండింగ్ లో మళ్ళీ వీడియో మొదటి సీన్ కి కనెక్ట్ అయ్యేలా ఎడిట్ చేస్తాడు. అంటే వీడియో ఎప్పుడు అయిపోయిందో, మళ్ళీ ఎప్పుడు మొదలైందో ప్రేక్షకుడికి అర్థం కాదు. దీనివల్ల ఒకే వ్యక్తి ఆ వీడియోను తెలియకుండానే 2-3 సార్లు చూస్తాడు. కేవలం డాన్సులు, కామెడీ కాకుండా స్నేహం, అమ్మ సెంటిమెంట్, మోసం, రివెంజ్ వంటి బలమైన హ్యూమన్ ఎమోషన్స్ ను నమ్ముకొని అతను కంటెంట్ రాసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ అల్గారిథం కి వాచ్ టైం, రీవాచ్ రేటు చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఒక వీడియోను జనాలు పూర్తిగా మళ్ళీ చూస్తున్నారో అల్గారిథం దాన్ని గ్లోబల్ లెవెల్ కు పుష్ చేస్తుంది. అలా ఆర్యన్ వీడియోలు కేవలం ఇండియాలోనే కాదు, ఇండోనేషియా, బ్రెజిల్, అరబ్ దేశాల్లో కూడా విపరీతంగా ట్రెండ్ అవ్వడం మొదలైంది. డబ్బు, కీర్తి ఎవరికైనా రావచ్చు. కానీ ఆ సక్సెస్ ను మనల్ని కన్నవారి పాదాల చెంత పెట్టినప్పుడే దానికి నిజమైన సార్థకత లభిస్తుంది. ఆర్యన్ కెల్విన్ జీవితంలో అత్యంత పెద్ద మైలురాయి అతను ఇటీవల కొనుగోలు చేసిన మహీంద్రా స్కార్పియో కారు. ఒకప్పుడు కనీసం బస్ టికెట్ కు కూడా ఇబ్బంది పడ్డ ఆ కుటుంబం ఈ రోజు సొంతంగా బ్రాండ్ న్యూ కారు కొనే స్థాయికి ఎదిగింది. కారు డెలివరీ తీసుకునే సమయంలో ఆర్యన్ తన తల్లి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. తన కొడుకు సాధించిన ఈ అసాధారణ విజయాన్ని చూసి ఆ తల్లి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఈ పర్టికులర్ వీడియో సోషల్ మీడియాలో ఒక ప్రపంచం సృష్టించింది. కేవలం ఒక క్రియేటర్ గానే కాకుండా ఒక బాధ్యతాయుతమైన కొడుకుగా ఆర్యన్ కోట్లాది మంది యువత మనసులను గెలుచుకున్నాడు. స్టార్ హీరోలకు ఉండే లాయల్ ఫ్యాన్ బేస్ ఇతను ఏర్పడటానికి ఈ ఎమోషనల్ కనెక్ట్ కూడా ఒక ముఖ్య కారణం. ప్రస్తుతం 20 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఆర్యన్ కెల్విన్ బ్రాండ్ వాల్యూ ఆకాశాన్ని తాగుతుంది. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్స్, యాప్స్ తమ ప్రమోషన్స్ కోసం ఇతని ఇంటి ముందు క్యూ కడుతున్నాయి. ఒక్కో పెయిడ్ ప్రమోషన్ లేదా బ్రాండ్ కొలాబరేషన్ కు ఆర్యన్ లక్షల్లో ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. యూట్యూబ్ తో పోలిస్తే ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ మానిటైజేషన్ తక్కువగా ఉన్నప్పటికీ ఈ బ్రాండ్ ఎండార్స్మెంట్లు, స్పాన్సర్షిప్స్ ద్వారా ఆర్యన్ కెల్విన్ ప్రతి నెల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. కేవలం తన కుటుంబ కష్టాలను తీర్చడమే కాకుండా తనతో పాటు ఉండే 4 స్నేహితులకు కూడా కంటెంట్ క్రియేషన్ రంగంలో ఉపాధి కల్పించి వారిని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చాడు.
ఆర్యన్ కెల్విన్ సక్సెస్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది, కానీ ఈ విజయం సాధించడం కోసం అతను ఎదుర్కొన్న సవాళ్లు అన్ని ఇన్ని కావు. ఏ రంగంలోనైనా విజయం సాధించడం అంత సులువు కాదు. డిజిటల్ ప్రపంచంలో పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. కొత్త క్రియేటర్లు ప్రతిరోజు వస్తూనే ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడం చాలా కష్టం. ప్రారంభంలో ఆల్గోరిథంలను అర్థం చేసుకోవడానికి, సరైన కంటెంట్ ను రూపొందించడానికి ఎన్నో ప్రయోగాలు చేశాడు. కొన్నిసార్లు అనుకున్న ఫలితాలు కూడా రాలేదు, కానీ ఎప్పుడు నిరాశ చెందలేదు. ప్రతి వైఫల్యం నుంచి ఒక పాఠం నేర్చుకున్నాడు. సరికొత్త కంటెంట్ తో ముందుకు సాగాడు. ఈ విషయంలో ఆర్యన్ కెల్విన్ జర్నీ రియల్లీ ఇన్స్పైరింగ్. ఆర్యన్ కెల్విన్ అలియాస్ అమన్ పండిట్ కథ మనకు నేర్పే ఒకే ఒక్క పాఠం: నీకు బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పర్వాలేదు, చేతిలో డబ్బులు లేకపోయినా పర్వాలేదు, నీ టాలెంట్ ను నమ్ముకొని కన్సిస్టెన్సీతో గనక నువ్వు ప్రయత్నిస్తే ఈ డిజిటల్ యుగంలో నిన్ను ఆపడం ఎవరి తరం కాదు. ఒక్క స్మార్ట్ ఫోన్ తో ప్రపంచాన్ని శాసించవచ్చని నిరూపించిన ఆర్యన్ కెల్విన్ ప్రయాణం నిజంగా ప్రతి ఒక్క క్రియేటర్కు ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్.